నా ఎంబీఏలో నేను కొన్ని చెప్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ నమ్మేవాళ్ళు కాదు. బట్ నా ఫ్రెండ్ ఇబ్రహీం గడ్ మాత్రం నమ్మేవాడు. ఎందుకంటే నేను చెప్పేవి కొంచెం అబ్నార్మల్గా ఉంటాయి. సినిమా హీరోలను మీరు చూస్తున్నారు కదా, నేను వాళ్ళని ఇంట్రోల్ చేస్తాను, నేను వాళ్ళతో కలిసి పని చేస్తాను. అయ్యేది కాదురా, మనం ఎక్కడి నుంచి వచ్చున్నాం, మనం ఏం చదివాం, అయ్యేది కాదురా. లైక్ ఇలాగే ఆంధ్ర కింగ్ సినిమా, ఐబొమ్మ రవి స్టోరీ, ఈ రెండు చెక్ చేస్తే అవుతాయి. సినిమా పిచ్చి, దానిని నువ్వు మనసు లోతుల్లోకి తీసుకున్నప్పుడు అది నీ బ్రెయిన్కి కొన్ని సంకేతాలు పంపింది. నువ్వు అనుకున్న సాధించాలంటే ఏం చేయొచ్చు ఏంటని. అలా ఆంధ్ర కింగ్ సినిమా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరు ఉన్నటువంటి సాగర్ తన అభిమాని హీరోకి 100వ సినిమా ఆగినప్పుడు 3 కోట్ల డబ్బులు పంపటం, ఆ తర్వాత హీరో వెతుక్కుంటూ అభిమాని దగ్గరికి రావటం, ఇక ఇతను ఊరిలో వివక్ష గురైన కుటుంబం నుంచి వచ్చి కూడా ఆ ఊరిలో సినిమా థియేటర్ యజమాని యొక్క కూతురి విషయంలో ప్రేమ, లైక్ ఆ స్టోరీ అంతా సినిమా నిజంగా చాలా రోజుల తర్వాత రామ్ సినిమాలలో మంచి సినిమా పడింది. సినిమా స్టోరీ వద్దన్నట్టు నేను చవట్లే, బట్ సినిమా అయితే బాగుంది. కమింగ్ టు ఐబొమ్మ రవి, వైజాగ్లో నేను ఎంబీఏ క్యాంపస్ చదివా. ఓకేనా, ఎంబీఏ క్యాంపస్ వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ నాది. దెన్ అక్కడ వాళ్ళ మాటలు భలే ఉంటాయి. కలేజా మూవీ ఉందా, అందులో మహేష్ డైలాగ్స్ ఆల్మోస్ట్ కూడా వైజాగ్ వాళ్ళవి. అది కాదు భయ్యా, ఏంటి భయ్యా, లైక్ ఇలా ఉంటుంది. అసలు కల్మషం లేకుండా ఉంటాయి. చాలా బాగా నచ్చింది అక్కడ వాళ్ళ మాటలు. దాని విషయం ఏంటి, బొంబడిందిరా, ఏంట్రా, ఏంటి బొంబడింది అంటే సినిమా పడింది. ఐబొమ్మ రవి తను చిన్నప్పుడు సినిమాలు చూస్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు ఆ సినిమాలలో కనిపించే హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిజమైన హీరోలుగా అనుకుంటూ ఉంటారు. ఆ సినిమాని హిట్ చేసినటువంటి ప్రేక్షకులు కాదు, ఆ సినిమాలో నటించిన హీరో ఉన్నాడే అతనే వీళ్ళకి కావాలి. ఎందుకు, సినిమాని చూపిస్తున్నాడు కదా, లాజిక్ కరెక్ట్గా సింక్ అవుతుంది. చూడండి, అతను సినిమా తీశాడు, సినిమా జనాలు చూశారు, ఆ సినిమాని వీళ్ళు చూడగలిగారంటే ఆ హీరో నటించబట్టే. అదే సినిమాని, అదే బొమ్మ అంటే సినిమా, సో ఆ బొమ్మని నేను చూపిస్తే నా సినిమానే కదా, సో నా సినిమాలో నేనే హీరో అయితే కనపడకూడదు. కానీ ఐబొమ్మ అంటే అరే మన హీరోరా అన్న ఫీలింగ్ రావాలి. ఐ అంటే ఏంటి, ఇక్కడ మనం ఇమ్మడి అనుకున్నాం, ఇమ్మడిగా రెమ్మంది కాదు. ఐ అంటే ఇంటర్నెట్. సో సినిమాలు ఎక్కడ చూస్తున్నాను, ఇంటర్నెట్లో చూపిస్తున్నా. సో ఇంటర్నెట్, బొమ్మ సినిమా, ఇంటర్నెట్ సినిమా, అదే ఐబొమ్మ. నెక్స్ట్ బలపం అని చెప్పేసి పెడదాం అనుకున్నాను నా రెండో సైట్, బట్ కుదరలేదు. బప్పం అని పెట్టు. బప్పం అంటే సుప్రీం, ఐబొమ్మ అంటే ఇంటర్నెట్ సినిమా, నా సినిమా, దానికి సుప్రీం బప్పం నేనే, పారా బప్పం అంటాం, బట్ దాని ఒరిజినల్ మీనింగ్ సుప్రీం అంట. సో ఈ రవి కూడా ఏం చేశాడు ఇక్కడ, తాను చిన్నప్పుడు ఏ సినిమాలు అయితే చూసి ఎంజాయ్ చేశాడో, ఆ సినిమాలు చూస్తున్నంతసేపు ఆ సినిమాలో కనపడిన హీరోలు అనుకున్నారో, ఆ సినిమాలో వెనక ఉన్నటువంటి వాళ్ళని తోపులు తురుపులు అనుకున్నారో, అలా నేను నా సినిమాలు, దట్ మీన్స్ నేను రిలీజ్ చేసే సినిమాలు, నా వెబ్సైట్లో రిలీజ్ సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలి. ఈ పెడుతున్నాడు ఎవడ కానీ హీరో వాడని అనుకోవాలి. మళ్ళీ నా పేరు బయటకు రాకూడదు, అందుకే ప్రహ్లాద్ అనే పేరుని తీసుకున్నాడు. ఈ ప్రహ్లాద్ అనే పేరుతోనే డ్రైవింగ్ లైసెన్స్లు, పాన్ కార్డులు మొత్తం తీసుకున్నాడు. మరలా రేపు రోజున దొరికితే, అందుకని ఇండియాలో ఉండదు, కరేబియన్ ఐలాండ్స్ పౌరసత్వం అక్కడే తీసుకున్నా. ఎందుకు, ఏదో రోజు దొరికినప్పుడు ఈ దేశ పౌరుడిని కనుక కాకపోతే నేను బయటపడచ్చుగా అక్కడ. తర్వాత నా భార్య, డబ్బు 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 అంది, సంపాదించ చూడు 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 అన్న, ఆహాహా అంది, పోవే అన్నాను, వెళ్ళిపోయింది. నా లైఫ్ నేను బతికా. చిన్నప్పటి నుంచి కూడా కష్టాలే, ఫైనాన్షియల్ ఇష్యూసే. దెన్ అమ్మ వెళ్ళిపోయింది, నా జీవితం నేను అనుకున్నా. సో డబ్బుతో బతకాలి, ఎంజాయ్ చేయాలి, అదే చేస్తున్నా. నేను నా బొమ్మలో, దట్ మీన్స్ నా సినిమాలో నేనే హీరోని, అలా అందరూ కనిపించా. కానీ వద్దు సార్, ఇంకా చాలు. హీరోని అనుకున్నారు, సినిమాలు చూశారు, వేల సినిమాలు చూపించా, బట్ ఇక నాకు వద్దు. ఇంకా నేను నార్మల్ లైఫ్ లీడ్ చేస్తాను, కరేబియన్ ఐలాండ్స్కి వెళ్ళిపోతా, నాకున్నటువంటి టెక్నికల్ స్కిల్స్తో, నాలెడ్జ్తో గొప్పగా బతికేస్తా, చాలు చాలని అన్నాడట. బట్ నమ్మటానికి లేదు. ఎందుకు, సినిమాలకు సంబంధించి ఈ కొత్త సినిమాలు పెడతాడు కదా, అవి మూవీ రూల్స్, తమిళ రాకర్స్ వీళ్ళ దగ్గర టెలిగ్రామ్ యాప్లో కొనేవాడు. ఈ ఓటీటీ సినిమాలు వచ్చేసి ఇతని దగ్గర ఉన్నటువంటి టూల్స్తో రికార్డ్ చేసేవాడు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ యూజ్ చేసి
అద్భుతమైన క్వాలిటీతో మొత్తం కూడా అప్లోడ్ చేసేవాడు. యాడ్ ద్వారా డబ్బులు, వీటి ద్వారా డబ్బులు మొత్తం వచ్చేసాయి. ఇక సంపాదించాడు మొత్తానికి దొరకడానికి కూడా బట్టి దొరికాడు. ఇక ఇప్పుడు మొత్తం చేసేసా. బొమ్మ, ఇంటర్నెట్ సినిమా, అందులో బెప్పం, హీరో సుప్రీం నేనే. సో అందరికి ఈరోజు హీరోని అయ్యాను, చాలు ఇక ఇలాంటి లైఫ్ చాలు, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తాను అని అన్నాడు. నెక్స్ట్ ఖుషి మూవీ అప్పుడు విజయ్ దేవరకొండకు సంబంధించి వాళ్ళు వేరే వెబ్సైట్ ఒకటి పెట్టి దీన్ని డిజైన్ చేసినట్టుగా ఐబొమ్మ డిజైన్ చేస్తూ వేరేది పెట్టి అక్కడ ఏదో సినిమాలు రిలీజ్ చేస్తున్నట్టుగా పైరసీ చేస్తున్నట్టుగా ఏదో ఇది చేశారు. అప్పుడు ఐబొమ్మ రవి వార్నింగ్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ టీంకి ఏమని, మీరు మా మీద కాన్స్ట్రక్షన్ పెడితే మేము మీ మీద పెడతాం, మేము చేయిందని చేసినట్టు చూపిస్తే బాగోదు, జాగ్రత్త అని అప్పుడు వార్నింగ్ ఇచ్చిన మాట నిజమే అన్నాడు. సో కన్క్లూజన్ ఒకే ఒకటండి, ఏదైనా గట్టిగా అనుకుంటే జరిగింది, ఒకటి పాజిటివ్గా అనుకోండి. అండ్ ఫైనల్లీ ఒకవేళ దొరికినా ఫైనల్లీ మీ గురించి తెలిసినా అంత గొప్పగా అనుకోవాలి. అండ్ ఐబొమ్మ రవి ఇప్పుడు దొరికాడా ఓవరాల్ మొత్తం క్రాస్ చెక్ చేస్తూ పోతుంటే త్వరగానే రిలీజ్ అవుతుంటే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇంక ఎక్కువ ఇండెప్త్ వెళ్ళను, కానీ నాయాంశ త్వరగా అయితే రిలీజ్ అవుతాడు. ఇండియాలో ఉంటాడా, కరీబియన్ ఐలాండ్స్కి వెళ్తాడా, తర్వాత చూద్దాం. మొత్తంగా ఆంధ్ర కింగ్ సినిమాలో రామ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో తన అభిమాని హీరో కోసం తాను ఏం చేశాడు, అలా ఇక్కడ వచ్చేసి అంటే సినిమా పిచ్చి అక్కడ రామ్ది, ఇక్కడ ఐబొమ్మ రవి కూడా అదే సినిమా పిచ్చి. జనాలు కోరుకున్నది ఇవ్వాలి, ఇచ్చాడు. అక్కడ ఆంధ్ర కింగ్ సినిమా జనాలు కోరుకున్నది ఏంటి, ఆంధ్ర కింగ్ ఉపేంద్ర సినిమా రిలీజ్ అవ్వాలి. ఎప్పుడు 100 సినిమా రిలీజ్ అవ్వాలి, బట్ 3 కోట్లు లేక ఆగింది కదా, అది మొత్తం డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చాడు, సినిమా వచ్చేలా చేశాడు. ఇక్కడ రవి వచ్చేసి ఏంటి, ఆంధ్రలో థియేటర్కి వెళ్దాం అనుకుంటే టికెట్లు గట్టిగా ఉన్నాయి, ఓటీటీలు అంటే సబ్స్క్రిప్షన్ పేలిపోతున్నాయి, అందుకని మొత్తం ఇతనే పెట్టేశాడు. సో అందరికి ఇంకేంటి, సినిమాని పరిచయం చేశాడు, సినిమాని చూపించాడు, అందరికి హీరో అయిపోయాడు. ఇదేనండి లైఫ్ అంటే కూడా. ఒక పిచ్చి అన్నది నీ నరాన్ని జీర్ణించకపోతే ఆ పిచ్చి అన్నది ఆటోమేటిక్గా ఒక ఫ్రూట్ఫుల్ ప్రొడక్ట్ అట్లయిపోతాను నేను, ఎందుకంటే పైరసీ కాబట్టి. అండ్ మొన్న కూడా మనం ఆటాడుకున్నాం, పైరసీ కాదు వాళ్ళ దగ్గర కొన్నాడు అని చెప్పేసి, బట్ ఇది కాపరేట్ కింద వచ్చిందే. ఫోటోగ్రఫీ కాదు, వీడియోగ్రఫీ కాదు, సినిమాటోగ్రఫీ యాక్ట్లో వచ్చేసి పనిష్బులే ఇలా చెప్పుకుంటూ పోతే ఇతను చేసింది మంచి అంటే మంచి కాదు, బట్ అతను చేసింది మంచే, అతని దృష్టిలో మంచే, జనాల దృష్టిలో మంచి. ఈరోజు సొసైటీలో ఉన్నటువంటి 100 మందిలో 95 మంది రవికే సపోర్ట్ చేస్తున్నారు. ఎలా ఏంటంటే ఆ డద్దటి ఉన్న టికెట్ రేట్లు, ఘోరమైనటువంటి థియేటర్లో తినుబండరాలు, ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగునా దాచుకోవటాలు. సో ఇప్పటికన్నా ఇండస్ట్రీ వాళ్ళు అసలు ఏం దొరికినట్టు చూసుకోవాలి. ఓవరాల్గా ఈ సండే రోజు మార్నింగ్ యాక్చువల్ వీడియో ఇవ్వాలి, బట్ వేరే వర్క్స్లో బిజీగా ఉన్నా. ఇప్పుడు ఈ వీడియో ఇస్తున్నప్పుడు కూడా లంచ్కి ఎందుకు చేస్తున్న ఈ వీడియో కూడా. ఐబొమ్మ రవి మాత్రం అతనికి ఉన్నటువంటి ఆ సినిమా పిచ్చి మాత్రం బాబోయ్ నేనైతే అది ఎక్కడా చూడలే. అందుకే ఇక చాలు అనుకుంటున్నాడు, నన్ను వదిలేస్తే వెళ్ళిపోతా అన్నాడు. బట్ ఎలా వదులుతారు, లీగల్గా చూద్దాం. అన్నప్పుడు లాయర్ గెట్టోడైతే త్వరగా బయటపడతాడు, కాదు కూడదన్నప్పుడు మన వాళ్ళు మాత్రం అతను ఇరికిట్టడానికి ట్రై చేస్తున్నారు.